హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యామృతం హెల్దీ కుకింగ్ ఛానల్. ఈరోజు మీ ముందుకైతే మంచి హెల్దీ రెసిపీతో, చాలా కమ్మగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఆయిల్ అస్సలు వేయకపోయినా అసలు హెల్త్లో టేస్ట్ విషయంలో మాత్రం తగ్గేదే లేదనమాట. సో జీరో ఆయిల్ తోటకూర ఫ్రై అనమాట. హెల్దీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. 2 minutesలో ఈజీగా రెడీ అవుతుందండి. ఆకుకూరలు 2 to 5 minutes కన్నా ఎక్కువ కుక్ చేయడం అసలు హెల్త్ బెనిఫిట్స్ అన్నీ పోతాయండి. లిడ్ పెట్టి మాత్రం అసలు కుక్ చేయకూడదు. సో మనము ఫంక్షన్స్లో, పార్టీస్, పండగలు అకేషనల్గా మాత్రము డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, హెవీ ఆయిల్ ఉన్న ఫుడ్స్ అకేషనల్గా ఎంజాయ్ చేద్దాము. సో రెగ్యులర్గా మాత్రము ఇలా ఆయిల్లెస్ ఫుడ్, హెల్దీగా తక్కువ ఆయిల్తో చేసుకునే ఫుడ్ అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ హెల్దీగా ఉంటారండి. సో ఫంక్షన్స్లో, పార్టీస్లో అకేషనల్గా ఎప్పుడన్నా ఎంజాయ్ చేసినా మరుసటి రోజు ఫాస్టింగ్ చేసి అది బ్యాలెన్స్ చేసుకోవచ్చు, డీటాక్స్ చేసుకోవచ్చు అండి. రెగ్యులర్గా అయితే మంచి హెల్దీ మెథడ్స్, హెల్దీగా ఉన్నవి హెల్దీగానే తింటే మంచిదండి. అసలు రాగి మురుకులు అంటారు, సజ్జ మురుకులు అంటారు, జొన్న మురుకులు అంటారు. అసలు డీప్ ఫ్రై చేశాక ఏ మురుకులు అయితే ఏంటండి, అసలు బియ్య పిండితో చేసిన మురుకులైనా రాగి పిండితో చేసిన మురుకులైనా డిఫరెన్స్ ఏమీ ఉండదండి. ఫైనల్గా మనం టేస్ట్ కోసం తినడం తప్ప ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి బెనిఫిట్స్ అయితే అది అందదన్నమాట. సో 100% మనకు అందాలంటే న్యాచురల్ ఫుడ్స్ని, సూపర్ ఫుడ్స్ని అది హెల్దీ ఫామ్లోనే తీసుకోవాలి. ఏమంటారు? మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్ చేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా మన తోటకూర ఫ్రై రెసిపీని చూసేద్దాము. సో ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటంటే, సో ఇక్కడ తోటకూర నేను మా టెర్రస్ గార్డెన్లో పండిస్తానండి. సో నేను బాగా 2-3 times వాష్ చేసుకొని కడిగి అయితే పెట్టుకున్నాను, సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ కరివేపాకు అండి. ఇది కరివేపాకు ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల కొంచెం వాడినట్టు అయింది, డ్రైగా అయిందనమాట. కొంచెము మీ దగ్గర ఫ్రెష్గా ఉంటే ఫ్రెష్గా వేసుకోండి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే ఈ బాక్స్ గురించి, మ్యాజిక్ బాక్స్ గురించి తెలియదు కాబట్టి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి. ఇది మనకు ఆయిల్ అవసరం లేకుండా పోపు పెట్టుకునే మ్యాజిక్ బాక్స్ అండి. అంతేకాదు మనకు ఎటువంటి పచ్చళ్ళు తినాలన్నా, ఎటువంటి పొడులు తినాలన్నా, కారపొడులు, పచ్చళ్ళు ఇన్స్టెంట్గా ఫాస్ట్గా అప్పటికప్పుడు చేసుకోవాలి, లేజీగా అనిపిస్తుంటుంది కదండి. ఎప్పుడన్నా మనము అంటే ఇంకా అన్నీ వేయించుకోవాలి కదా, అవన్నీ ఎప్పుడు చేస్తానులే అని చేయలేమన్నమాట. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ బాక్స్ చాలా చాలా యూజ్ అవుతుందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దీంట్లో నేను అన్నీ వేయించిన డ్రై రోస్ట్ చేసుకున్న ఆవాలు, జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, డ్రై రోస్ట్ చేసుకున్న ఉద్దిపప్పు, డ్రై రోస్ట్ చేసుకున్న ధనియాలు, డ్రై రోస్ట్ చేసుకున్న పచ్చి శనగపప్పుని కూడా డ్రై రోస్ట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఈ బాక్స్ మన దగ్గర రెడీగా ఉండడం వల్ల, ఈ దినుసులన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల మనకు చాలా ఈజీగా అయితే ఎటువంటి వేపుళ్ళైనా మనము పోపు అనేది ఆయిల్ అసలు యూజ్ చేయకుండా ఈ బాక్స్ యూజ్ చేసి మనం ఎలా చేద్దామో ఇప్పుడు చూపిస్తానండి. సో ఇక్కడైతే ఒక ప్యాన్లో వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయండి. నేను ఆ ప్యాన్లో ఇంకా మనం ఎటువంటి ఆయిల్ యూజ్ చేయడం లేదు కాబట్టి ఈ పోపు బాక్స్ నేను చూపించాను కదండి, అన్నీ డ్రై రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అనమాట. ఆవాలు, జీలకర్ర 1 స్పూన్ అయితే తీసుకొని ఈ బాయిల్ అవుతున్న వాటర్లో వేసానండి. ఒక 2 ఎండుమిర్చి ముక్కలు కట్ చేసుకున్నవి, డ్రై రోస్ట్ చేసి కట్ చేసుకున్నవి వేస్తున్నాను. 1 స్పూన్ వేయించిన పచ్చి శనగపప్పుని డ్రై రోస్ట్ చేసుకున్నదండి, వేయించిన శనగపప్పు 1 స్పూన్ వేసానండి. అలాగే వేయించిన ఉద్దిపప్పు కూడా 1 స్పూన్ అయితే వేస్తున్నానండి. ఇప్పుడు ఇది ఇంకా కొంచెం మరగనిద్దామండి. కొంచెం మరిగితే అన్నీ ఆ పోపులో మిక్స్ అవుతాయండి, బాగా అన్ని పోపులో మిక్స్ అవుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, చాలా హెల్దీ అండి. ఈ స్టేజ్లోనే మనము కరివేపాకు కూడా వేసేసుకోవచ్చండి. కరివేపాకు చూస్తున్నారా,
వేసి ఫ్రై చేయడమే అండి, చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు మనము సన్నగా చాప్ చేసి పెట్టుకున్న తోటకూరని కూడా వేసేస్తున్నానండి. ఇది చాలా లేతగా ఉందండి, 2 minutesలో కుక్ అయిపోతుంది మనకు. మీకు ఇక్కడ కావాలంటే పసుపు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. నేనైతే పసుపు వేయకుండానే చేస్తున్నాను. సో మనకెక్కడ ముద్దగా అయితే రాదండి, ఆ పప్పులనే ఉన్నాయి. మనము తీసుకుంటున్న తోటకూర క్వాంటిటీని బట్టి మనం వాటర్ వేసుకోవాలండి. తోటకూర నుంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి మనం తీసుకుంటున్న క్వాంటిటీని బట్టి మనం వాటర్ అనేది వేసుకోవాలండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే మూత పెట్టడం లేదండి, మూత పెట్టకూడదు, ఎక్కువ కుక్ అవుతుంది, ఆ గ్రీన్ కలర్ అనేది కూడా పోతుంది అన్నమాట. ఆకుకూరలు మాత్రము చాలా తక్కువ టైం కుక్ చేయాలండి, 2 to 5 minutes మ్యాక్సిమం అనమాట. ఇంకా ఎక్కువ కుక్ చేస్తే మాత్రం వాటిలో బెనిఫిట్స్ ఏవి మనకు అందవండి. చూస్తున్నారు కదా, చాలా క్విక్గా అయిపోతుంది. బ్యాచులర్స్ అయినా స్టూడెంట్స్ కూడా చాలామంది బయట రూమ్స్లో అలా ఉంటుంటారు కదండి, వాళ్ళకి మాత్రం చాలా ఈజీగా హెల్తీగా నా రెసిపీస్ మాత్రం వెయిట్ లాస్ చేద్దాం అనుకునే వాళ్ళకి, వెయిట్ లాస్ అవుదాం అనుకునే వాళ్ళకి, కొలెస్ట్రాల్ ఉండి కొలెస్ట్రాల్ తగ్గించుకుందాం అనుకునే వాళ్ళకి, ఇవన్నీ జీరో ఆయిల్ రెసిపీస్, చాలా చాలా హెల్తీ రెసిపీస్ కాబట్టి చాలా యూజ్ అవుతాయండి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైనా సరే, పీసీఓస్, థైరాయిడ్ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా కొన్ని చేంజెస్ చేసుకుంటే మనకు హెల్త్ బెనిఫిట్స్ అనేది చాలా బాగుంటాయండి. నేను మన ఛానల్లో కూడా ఉందండి నువ్వుల కారప్పొడి అండి, ఇది నువ్వులు పల్లీలు వేసి చేసిన కారప్పొడి. మన ఛానల్లో రెసిపీ ఉంది, మీరు కావాలంటే చూడండి. ఇది ఒక 2-3 స్పూన్స్ అయితే ఇక్కడ వేస్తున్నానండి తోటకూరలో. ఇది వేయడం వల్ల ఇంకా మనకు చాలా కమ్మగా ఉంటుందండి. సో ఆకుకూరల్లో ఎప్పుడైనా సరే మనకు చాలా తక్కువ సాల్టే పడుతుందండి. ఆకుల్లో న్యాచురల్గా కొంత సాల్ట్ ఉంటుంది. నేను ఈ కారప్పొడిలో కూడా కొంచెం సాల్ట్ అయితే వేసానండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకు చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ లేదు అనే మాట అయితే అసలు వినపడదు. మీరు ఎప్పుడైనా ఫ్యామిలీ మెంబర్స్కి ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. దీనిలో మనకి ఇప్పుడు నువ్వుల్లో న్యాచురల్గా ఆయిల్ ఉంది, పల్లీల్లోనూ ఆయిల్ ఉందండి. ఇప్పుడు మనం యూజ్ చేసిన ఈ కారప్పొడిలో న్యాచురల్గా ఆయిల్ ఉందన్నమాట. మనకి ఇంకా ఇక్కడ మా ఆయిల్ లేదు, ఆయిల్ అసలు ఏదో డ్రైగా ఉంది అనే ఫీలింగ్ కూడా కలగదండి, ఎందుకంటే న్యాచురల్గా దీంట్లో ఆయిల్ అనేది ఉంది కాబట్టి. సో మీరందరూ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారని, ఈ హెల్దీ రెసిపీస్ అన్ని మనము మన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే చేసి పెట్టాలండి. ఈ తోటకూర ఫ్రై 2 minutesలో అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్.